సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వాళ్ళది ఏ విధంగా కూడా మీరు రెచ్చిపోవద్దని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదో రకంగా రెచ్చగొట్టి మళ్ళీ ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తారు. మీకు అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం అధికారంలోకి ఉన్న ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలేదు ఎప్పుడు కూడా. ఈరోజు అనుకోకుండా ఈ పరిణామాలు చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలోనే మన ఒక్కటే కాకుండా రాష్ట్రంలోనే ఈ విధంగా జరిగిందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఎందుకు ఇట్లా జరిగిందో అనేది కూడా మనం ఆలోచించాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా మేమున్నాం, అధైర్యపడద్దండి. ఏదున్నా కూడా భగవంతుడు ఉన్నాడు, మనం మీకు అందుబాటులో ఉంటాం. ఎలాంటి సమస్య ఉన్నా మీకు అండగా ఉంటాం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. చాలామంది ఇప్పుడుండే పరిస్థితుల్లో చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు, ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా మహిళలు బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళీ ఏం జరిగిందని కూడా జగన్ మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా అర్థం కావడం లేదు. ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా ఆయన కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది. ఏదున్నా ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, మనం అందుబాటులో ఉంటున్నాం. అన్ని విధాలుగా పేద ప్రజలందరూ కూడా సహకారాలు అందిస్తాం. దాదాపుగా 10,000 మంది పట్టాలు ఇచ్చాం. రాజశేఖర్ గారు ఇచ్చినటువంటి పట్టాలు కూడా దాదాపు 700,000 పట్టాలు వాళ్ళకి అందజేసాం. టిట్కో ఇంటి కూడా ఫ్రీగా ఇచ్చాం. ఏ రకంగా కూడా వచ్చిన వాళ్ళు కూడా ఏది లేదనుకోకుండా సహకారం ఇచ్చిన పరిస్థితి మనం చేస్తాం. చాలా మంది డెవలప్మెంట్ చేసాం. ఏదున్నా మన వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పిస్తాం. ఎందుకంటే ఇబ్బందుల్లో ఉంటారు, బాధపడుతూ ఉంటారు, పేదోళ్ళు అంతే క్వశ్చన్ అని చెప్పేసి పార్టీలకు అతీతంగానే పనిచేసాం. ఇంత చేసినా ఈరోజు మళ్ళీ ఏమైందో తెలియదు, కానీ రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనం చూసాం నిన్ననే. సరే, ఏదున్నా ఒకటే చెప్తా ఉన్నా, నాకు పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానికి ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాను, నేనున్నా అని చెప్పేసి, అదే రబడద్దని చెప్పేసి, ఏదున్నా మీకు అందుబాటులో ఉంటే పనిచేస్తా అని చెప్పేసి మనమంతా కూడా ఓపికతో ఉండే పరిస్థితి ఆలోచించుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది.